నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్నెట్ కేబుల్ కోసం వేసిన గుంతలు వదిలివేయడంతో ప్రమాదకరంగా మారుతున్న జయరాంరావు వీధి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందికరంగా మారుతున్న రోడ్డు. శ్రీకాళహస్తి పట్టణంలో వాలంటరీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం. ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో 3 చోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రై రన్. తిరుపతి స్విమ్స్ తో పాటు మదనపల్లి, చిత్తూరులో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు. చిత్తూరు నగరంలో జరుగుతున్న కరోనా వైరస్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా. వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నామన్న కలెక్టర్. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ నిర్ణయాన్ని వాయిదా వేసిన కేంద్రం. ఫిబ్రవరి 15 వరకు వాహనదారులకు ఫాస్టాగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన అధికారులు. శ్రీకాళహస్తి పట్టణంలోని జయరామరావు వీధిలో ఉన్న గుంట ప్రమాదకరంగా మారింది. ఇంటర్నెట్ కేబుల్ వేయడానికి కాంట్రాక్టర్ గుంట తవ్వి అలాగే వదిలివేయడం జరిగింది. దీనితో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జయరామరావు వీధిలో ఇంటర్నెట్ కేబుల్ వేయడానికి కాంట్రాక్టర్ గుంటను తవ్వించడం జరిగింది. కేబుల్ ఏర్పాటు చేసిన తర్వాత గుంతను యథావిధిగా మూసివేయాలి. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వదిలివేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రమాద హెచ్చరికలు కూడా సక్రమంగా లేవు. వాహనదారులు, పాదచారులు గుంతలో పడిపోతున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు గుంత చుట్టూ తాత్కాలికంగా రక్షణ ఏర్పాటు చేశారు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ స్పందించి గుంటకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా కారణంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో ఆదాయం సగానికి పడిపోయింది. లాక్డౌన్ తర్వాత ఆదాయం కొంతవరకు పెరిగినా పూర్తిస్థాయి ఆదాయం రావడం లేదని డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం అంటున్నారు. కరోనా కారణంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా ఆదాయము మరింత పెరగాల్సి ఉంది. శ్రీకాళహస్తి డిపో పరిధిలో బస్సులు తిరుగుతున్నాయి. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సర్వీసులను కూడా నడుపుతామని డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం అంటున్నారు. కరోనా వైరస్ రాకముందు రోజుకు 14 లక్షల రూపాయల ఆదాయం వచ్చేదని, అయితే ప్రస్తుతం 7 లక్షలు మాత్రమే ఉందని ఆయన అన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి తిరుమలకు బస్సులు నడిపే ప్రతిపాదన ఉందని తెలిపారు. ఖాళీగా ఉన్న దుకాణాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. తిరుపతిలోని రీజనల్ మేనేజర్ కార్యాలయంలో టెండర్లు జరుగుతాయని తెలిపారు డిపో మేనేజర్. రద్దీ బట్టి డిమాండ్ బట్టి సర్వీస్ పెంచుకుంటూ ఉన్నాం. మరి గ్రామీణ సర్వీస్ కూడా ఆల్మోస్ట్ అన్ని సర్వీసులు కూడా మేము అందుబాటులో తెచ్చాం. అదేవిధంగా మరి తిరుమల మాత్రం భక్తుల రద్దీ ఇంకా క్రమేపీ పెరుగుతుంది కాబట్టి ప్రస్తుతం తిరుపతి లోకల్ డిపోలన్నీ కూడా సర్వీస్ చేస్తున్నాయి. మరి ఇంకా అదనంగా కనుక ఇంకా ట్రాఫిక్ పెరిగితే కనుక ఈ నెలలో మన కాళహస్తి నుంచి కూడా డైరెక్ట్గా కాళహస్తి తిరుమలకి కూడా బస్సులు ఆపడానికి అన్ని ప్రణాళిక సిద్ధం చేశాం. ముఖ్యంగా మన శ్రీకాళహస్తి బస్ స్టేషన్ పరిధిలో మనకి 24 షాపులు ఖాళీ ఉన్నాయి. మరి చాలా షాపులు 60 షాపుల పైన మనకి బిజినెస్ నడుస్తున్నాయి, చక్కని బిజినెస్ నడుస్తుంది. కాబట్టి ఔత్సాహిక వ్యాపారస్తులు వచ్చి ఈ యొక్క అప్లికేషన్ కొనుక్కొని ఈ యొక్క టెండర్లో పాల్గొని మీరు దగ్గరికి కోరుతున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలోని 3వ వార్డులో వాలంటరీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. 10వ తరగతి ఆపై చదివిన అభ్యర్థులు వార్డు వాలంటరీగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 5వ తేదీలోపు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, 6వ తేదీన పరిశీలన చేసి 7వ తేదీ ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు 8వ తేదీ నుంచి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రిజర్వేషన్కు అనుగుణంగా పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు కమిషనర్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈరోజు భక్తుల రద్దీ మరింత పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా నిన్నటి నుంచి ఆలయంలో రద్దీ మొదలైంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తుల సందడి ఏర్పడింది. నూతన సంవత్సరం ప్రారంభం వారాంతం కావడంతో నిన్నటి నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల సంఖ్య బాగా పెరిగింది.
అంతేకాకుండా ఈరోజు రద్దీ మరింత పెరిగింది. ధనుర్మాసం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వేచి చూశారు. స్థానికులతో పాటు దూర ప్రాంతాల భక్తులు కూడా ఆలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాహుకేతు పూజలు, అభిషేక సేవల్లో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నానికి 1500 రాహుకేతు పూజలు జరిగాయి. చవితి సందర్భంగా సంకటహర చతుర్థి ఉత్సవాన్ని దేవస్థానం అధికారులు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్లు పంపిణీ జరిగింది. జనసేన గ్లోబల్ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో క్యాలెండర్లను ముద్రించారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్లను పంచిపెట్టారు పార్టీ నాయకులు. జనసేన పార్టీ గ్లోబల్ ఎన్ఆర్ఐ బృందం నూతన సంవత్సరం క్యాలెండర్లను శ్రీకాళహస్తికి పంపారు. స్థానిక నాయకులు కృష్ణమూర్తి, సాయి, జయప్రకాష్, సుకన్య, కుమార్, లీలా తదితరులు ఈరోజు పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులకు, ప్రజలకు క్యాలెండర్లను అందజేశారు. అంతేకాకుండా ప్రజలకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేటలో ఉన్న కోనేరు నీటితో కలకలలాడుతుంది. నల్ల గంగమ్మ ఆలయానికి అనుబంధంగా ఉన్న కోనేరుకు ఇటీవలి వర్షాలకు నీరు చేరింది. స్థానికులు మరమ్మతులు కూడా చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేటలో ఉన్న నల్ల గంగమ్మ ఆలయం వద్ద కోనేరుంది. దీని ఆలనా పాలన లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. స్థానికులు దీనిని శుభ్రం చేశారు. అంతేకాకుండా తొలగిపోయిన రాళ్ల స్థానంలో కొత్త రాళ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోనేరుకు నీళ్లు చేరాయి. దీంతో జలకళ సంతరించుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ రాజ్కోట్లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన మోదీ దేశంలో కరోనా వైరస్ పరిస్థితులపై ప్రసంగించారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయని ప్రధాని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భారత్ సిద్ధమవుతుందని, అతి తొందరలోనే దేశవ్యాప్తంగా టీకాలు వేయిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. आज देश उन साथियों को, उन वैज्ञानिकों को, उन कर्मचारियों को भी बार बार याद कर रहा है जो कोरोना से लड़ाई के लिए जरूरी मेडिकल इंफ्रास्ट्रक्चर तैयार करने में दिन रात जुटे रहे हैं। आज का दिन उन सभी साथियों की सराहना का है जिन्होंने इस मुश्किल दौर में गरीब तक भोजन और दूसरी सुविधाएं पहुंचाने में पूरे समर्पण के साथ काम किया। इतना लंबा समय, इतनी बड़ी आपदा। జనవరి 1వ తేదీ నుంచి రోడ్లపై ప్రయాణించే వాహనాలకు ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇప్పటికే చాలా వరకు వాహనాలు ఫాస్ట్ ట్రాక్ కింద నమోదయ్యాయి. అయితే మరికొన్ని వాహనాలు ఫాస్ట్ ట్రాక్ పరిధిలోకి రాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు తప్పనిసరి నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ ఉంటేనే టోల్ ప్లాజాకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఫాస్టాగ్ కొనుగోలు కౌంటర్లు ఏర్పాటు చేసింది. జనవరి 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు ఉండబోవని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో 17 టోల్ ప్లాజాలు పనిచేస్తున్నాయి. అన్ని ప్లాజాల్లో ఒక లేనును నగదు చెల్లింపుకు కేటాయించి మిగతా లేన్లలో ఫాస్టాగ్ అమలు చేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ నుంచే అన్ని లేన్లను ఫాస్టాగ్కే కేటాయించాలని కేంద్రం భావించింది. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఫాస్టాగ్ లేన్లలో ఒకదానిని నగదు చెల్లింపులకు కేటాయించింది. ఇక కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు 2017 డిసెంబర్ 1వ తేదీ కన్నా ముందు 4 వీలర్లను కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా ఫాస్టాగ్ను తీసుకోవాల్సిందే. అయితే ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఖచ్చితంగా ఫాస్టాగ్ పొంది ఉండాలని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికే 2 సార్లు ఈ నిర్ణయంపై సడలింపు ఇచ్చిన కేంద్రం తాజాగా మరోసారి ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఫాస్టాగ్ నిర్ణయానికి సడలింపు ఇచ్చామని, ఈలోగా మిగిలిన వాహనాలు కూడా ఫాస్టాగ్ పరిధిలోకి రావాలని కేంద్రం తాజాగా ప్రకటించింది.
రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కరోనా వైరస్ కారణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రైల్వే శాఖ. దీంతో రైలు ప్రయాణాలలో చాలా అంశాలు మారిపోయాయి. ప్యాసింజర్ల భద్రతను పరిగణలోకి తీసుకొని ఇండియన్ రైల్వేస్ ఏసీ కోచ్లలో బెడ్స్ను కూడా తొలగించింది. దీనికి తోడు అదనపు రుసుం తీసుకొని డిస్పోజబుల్ ట్రావెల్ కిట్ను ఇవ్వనున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో చాలా రంగాలలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీనిలో భాగంగా రైల్వేస్ కూడా భారీగా గత ఏడాది కాలంలో నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే వైరస్ తగ్గుముఖం పట్టడంతో తిరిగి రైలు ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఇప్పటికీ కొంతమంది ప్రయాణాలు చేయాలంటే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులలో నెలకొన్న భయాలను పోగొట్టడం భారతీయ రైల్వే శాఖ నడుం బిగించింది. వైరస్ వ్యాప్తి అరికెట్టేలా రైలు కోచ్లలో ఇప్పటికే పలు మార్పులు చేసింది రైల్వే శాఖ. దీనిలో భాగంగా ఏసీ కోచ్లో ప్రస్తుతం బ్లాంకెట్లను ఇవ్వడం లేదు. దీంతో సొంతంగానే ప్యాసింజర్లు వారి బ్లాంకెట్లను తెచ్చుకుంటున్నారు. అయితే కొత్త ఏడాది నుంచి ఇండియన్ రైల్వేస్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏసీ కోచ్లలో ప్రయాణించే వారికి ఊరట కలగనుంది. కొత్త ఏడాది నుంచి రైల్వే ప్రయాణికులకు డిస్పోజబుల్ బెడ్ రోల్ కిట్ అందించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. చలి పెరిగిపోతుండటంతో ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు ఊరట కలగనుంది. అయితే ఈ కొత్త సర్వీసుల కోసం ప్రయాణికులు కొంత ఎక్కువ డబ్బులు చెల్లించాలి. ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న డిస్పోజబుల్ ట్రావెల్ కిట్ ధర ₹275 ఉంది. రైల్వే బోర్డు మార్గదర్శకాల ప్రకారం ట్రైన్ జర్నీ చేసేవారికి ఫుడ్ బెడ్ అందిస్తామని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ఒక బ్లాంకెట్, 2 బెడ్షీట్స్, ఒక తలదిండు, ఒక హెడ్ కవర్, ఒక జత చేతి గ్లౌజులు, మాస్కు, పేపర్ సోప్, హ్యాండ్ శానిటైజర్, పేపర్ నాప్కిన్ వంటివి అందిస్తామని వివరించింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. త్వరలోనే యుద్ధ ప్రాతిపదికన దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో జిల్లాకు 3 చోట్ల చొప్పున 39 ప్రాంతాలలో డ్రై రన్ మాక్స్ డ్రిల్ నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. చిత్తూరు జిల్లాలో కూడా తిరుపతి స్విమ్స్తో పాటు మదనపల్లి, చిత్తూరు నగరాలలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. త్వరలోనే వ్యాక్సిన్ ప్రక్రియకు రంగం సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కోవిడ్-19 వ్యాక్సినేషన్కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్ నిర్వహించారు అధికారులు. ముఖ్యంగా వ్యాక్సినేషన్కు సంబంధించి రూపొందించిన వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్ కోవిన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో కూడా పరిశీలన చేశారు. ఈ డ్రై రన్ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించి కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్కు అందజేస్తారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు ఈ ప్రక్రియనంతా సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పటికే మొన్నటి డిసెంబర్ 28వ తేదీన విజయవాడలో మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు కొన్ని లోపాలు గుర్తించారు. వ్యాక్సిన్ రవాణా మొదలు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఫోన్ మెసేజ్లు పంపడం, వారు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేస్తున్నట్టుగానే మొత్తం డమ్మీ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం వారిని అబ్జర్వేషన్లో కూడా ఉంచుతారు. ఇక చిత్తూరు జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం 3 చోట్ల జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్, ప్రైవేటు ఆధ్వర్యంలో మదనపల్లిలోని చంద్రమోహన్ ఆసుపత్రి, పట్టణ రూరల్ అవుట్రీచ్ కింద చిత్తూరు నగరంలోని యూపీహెచ్సి సత్యనారాయణపురంలో జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో కొన్ని లోపాలు గుర్తించి నివేదికలు సిద్ధం చేశారు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. కరోనా వ్యాక్సిన్కు రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చిత్తూరు జిల్లాలో 3 చోట్ల కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ నిర్వహించారు జిల్లా అధికారులు. ఈ నేపథ్యంలోనే చిత్తూరులో జరుగుతున్న ట్రయల్ రన్ను జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో 3 చోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్ రన్ జరిగింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో ఈరోజు ట్రయల్ రన్ కార్యక్రమం జరిగింది. వ్యాక్సినేషన్ అందించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యలను స్టెప్ బై స్టెప్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది.
తిరుపతిలో జరిగిన కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా అభివృద్ధి జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం తనిఖీ చేశారు. ఇక చిత్తూరులో జరిగిన ట్రయల్ రన్ను జిల్లా కలెక్టర్ భరత నారాయణ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. నేరుగా సంబంధిత కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వుల మేరకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ కోసం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను కలెక్టర్కు అధికారులు వివరించారు. కరోనా వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో జరిగిన 3 ట్రయల్ రన్ లోటుపాట్లను పరిశీలించి దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు జిల్లా కలెక్టర్ భరత నారాయణ గుప్తా. రోజురోజుకి మోసం చేసి పబ్బం గడుపుకునే వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో పెళ్లైన మహిళలను టార్గెట్ చేసి వారి ఫోటోలను మార్పింగ్ చేసి బెదిరిస్తున్న ఓ కేటుగాన్ని పట్టుకున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు. సో మహిళలారా, ఇలాంటి వారిపై జాగ్రత్తగా ఉండండి. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలానికి చెందిన వసంత్ కుమార్ రెడ్డిని పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ అరెస్టు చేశారు. ఇతను చేసే వృత్తి కారు డ్రైవర్. ఇతనికి డబ్బున్న వివాహితలే టార్గెట్ చేస్తాడు. వీలైతే ఫోటో మార్పింగ్ చేసి బెదిరిస్తాడు. లేకపోతే రైల్వే ఉద్యోగులను నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసేవాడు. జిల్లాలోని రొంపిచల్ర మండలానికి చెందిన మహిళకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు. ఆ మహిళ రొంపిచల్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుడు తమిళనాడు రాష్ట్రం వేలూరులో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితునిపై జిల్లాలోని తవనంపల్లి, పలమనేరు, ఐరాల, రొంపిచల్ర పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. అతని పేరు బివి మధు, తవనంపల్లి మండలం. ఇతను వివాహిత స్త్రీల లక్ష్యంగా చేసుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులని ఆసరాగా చేసుకుని వాళ్ళని లోపరుచుకోవడము, లేదంటే వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలో మార్ఫింగ్ చేసి వాళ్ళ బంధువులకి చేరవేయడం ద్వారా బెదిరించి వాళ్ళ నుండి మహిళల నుండి డబ్బులు వసూలు చేయడం. అదేవిధంగా ఉద్యోగాల పేరుతోని రైల్వేలో నేను గెజిటెడ్ స్థాయి అధికారిని అని చెప్పి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మహిళలు మరియు అమాయకులను టార్గెట్గా చేసుకుని చీటింగ్ చేస్తున్న ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అత్తకు కోడలు ఎప్పుడూ లోకివే, కోడలకు అత్త ఎప్పుడూ అడ్డమే. ఈ మాటలు మనం నిత్యం సమాజంలో వింటున్నవే. ఇలా అత్తా కోడళ్ల మధ్య వివాదాలు తరచూ మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. అయితే పెద్దలు మాత్రం అత్త తన కోడల్ని కూతురులాగా, కోడలు తన అత్తని తల్లిలాగా చూసుకుంటే కుటుంబంలో సమస్యలు రావంటూ సూచిస్తుంటారు. అయితే ఈ మాటలు ఎవరూ వినిపించుకోరు. ఇప్పుడు ఈ ప్రస్తావనంతా ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ చిన్ని కథనం చూడాల్సిందే. అత్తా కోడళ్ళు ఎన్నో కథలలో, సీరియల్స్లలో శత్రువులుగా చూపడం మనం చూసే ఉంటాము. ఇక మనం నిత్యం కూడా ఇలాంటి ఘటనలు మన చుట్టూ గమనిస్తూనే ఉంటాము. అత్త అంటే కోడలికి పడకపోవడం, కోడలంటే అత్తకు గిట్టకపోవడం గమనిస్తూనే ఉంటాము. కొన్ని ఇళ్లలో అత్త కోడళ్ళు తిట్ల దండకంతోనే సరిపుచ్చుకుంటే, మరికొన్ని ఇళ్లలో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొని గొడవలు పెట్టుకోవడం చూస్తుంటాము. అయితే తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో అత్తా కోడళ్ల గొడవలు శృతిమించి ఏకంగా అత్త ముక్కును కోడలు కొరికేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే అత్త శారదమ్మ, కోడలు రేవతి మధ్య ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ నేపథ్యంలోనే తాజాగా అత్త కోడలు మరోసారి గొడవకు దిగారు. వీరు గొడవలకు విసిగిపోయిన రేవతి భర్త మీ చావు మీరు చావండి అంటూ బజారుకు వెళ్లిపోయాడు. అత్త మాటలకు రెచ్చిపోయిన కోడలు రేవతి ఒక్కసారిగా అత్తపైకి దూకి ముక్కు కొరికింది. ఈ దాడిలో అత్త శారదమ్మ ముక్కు తీవ్రంగా గాయపడింది. దీంతో లబోదిబం అంటూ శారదమ్మ ఆసుపత్రికి వెళ్ళింది. వైద్య సేవలు చేసుకున్న అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్లి తన కోడలిపై కేసు పెట్టింది. ఈ అత్తాకోడలు గొడవ ఎలా తీర్చాలో పోలీసులకు అర్థం కాకుండా తలలు పట్టుకుంటున్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటర్నెట్ కేబుల్ కోసం వేసిన గుంతలు వదిలివేయడంతో ప్రమాదకరంగా మారుతున్న జయరాంరావు వీధి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందికరంగా మారుతున్న రోడ్డు. శ్రీకాళహస్తి పట్టణంలో వాలంటరీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం. ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో 3 చోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రై రన్. తిరుపతి స్విమ్స్ తో పాటు మదనపల్లి, చిత్తూరులో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు.
చిత్తూరు నగరంలో జరుగుతున్న కరోనా వైరస్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నామన్న కలెక్టర్. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ నిర్ణయాన్ని వాయిదా వేసిన కేంద్రం. ఫిబ్రవరి 15 వరకు వాహనదారులకు ఫాస్టాగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V2 న్యూస్.